ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట: నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనము. ఈ జనరేషన్కి తగిన వాక్యమని చెప్పవచ్చు. ప్రభువు నామమున బోధించిన వారిని మాదిరిగా తీసుకోవాలి. ఏ విషయాలలో తీసుకోవాలి? వారు పయనించిన శ్రమానుభవాలు, ఆ శ్రమలు వచ్చినప్పుడు వీరు ఓపిక పట్టిన విధానాలు, సత్యాన్ని విస్తరింపజేయడానికి పట్టుదల కలిగి శ్రమలోనూ సమయంలోనూ ఓపికతో జ్ఞానంతో ముందుకు వెళ్ళడం, వీటిని కదా మాదిరిగా తీసుకోవాల్సింది. కానీ మనం మాత్రం సేవకుడు సేవకురాలు డ్రెస్సింగ్ని, హెయిర్ స్టైల్ని, వాకింగ్ స్టైల్ని, టాకింగ్ స్టైల్ని, అంటే మాట్లాడే విధానాన్ని, వాక్యం బోధించే విధానాన్ని, ఇలా శారీరక సంబంధమైన వాటినే మాదిరిగా తీసుకుంటాం. అవునా కాదా? అలా ఉన్నవారు చాలా మంది ఉన్నారు. వారిని కాదు మనం ఫాలో అవ్వాల్సింది, దేవాది దేవుణ్ణి ఫాలో అవ్వాలి. దేవుని కొరకు మన ముందు ఎలా జీవించారో దానిని మాదిరిగా తీసుకుని దేవుణ్ణి వెంబడించాలి తప్ప వారిని కాదు వెంబడించాల్సింది. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.